ఓం శాంతి. ఆగస్ట్ 11వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 4-2-2001 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. సమయ ప్రమాణంగా స్వరాజ్య అధికారిగా అయ్యి సర్వ ఆత్మిక సాధనాలను తీవ్ర వేగంతో కార్యంలో ఉపయోగించండి. ఈరోజు బాబ్దాదా విశ్వంలో నలువైపులా ఉన్న తన స్వరాజ్య అధికారి పిల్లల రాజ్యసభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులుగా, పవిత్రత యొక్క ప్రకాశ కిరీటధారులుగా, అధికారం యొక్క స్మృతి తిలకధారులుగా, తమ తమ బ్రుకుటి యొక్క అకాల సింహాసనాధికారులుగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారులుగా అనుభవం చేస్తారో అంతగానే భవిష్య విశ్వరాజ్య అధికారులుగా ఉండనే ఉంటారు. నేనెవరు లేక నా భవిష్యత్ ఏమిటి? ఇది ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా మీరు స్వయమే చూసుకోవచ్చు. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాజ్య స్థితిని చూస్తున్నారు. నిరంతరము ప్రతి కర్మ చేస్తూ, లౌకిక అలౌకిక కార్యము చేస్తూ స్వరాజ్య అధికారి యొక్క నశ ఎంత సమయం మరియు ఎంత శాతంలో ఉంటుందని చూశారు. ఎందుకంటే చాలామంది పిల్లలు తమ స్వరాజ్యం యొక్క స్మృతిని సంకల్ప రూపంలో నేను అధికారి ఆత్మనని గుర్తు చేసుకుంటారు. ఒకటేమో సంకల్పంలో ఆలోచించడం, నేను అధికారిని అనే స్మృతిని మాటిమాటికి రిఫ్రెష్ చేసుకోవడం. రెండవది అధికారం యొక్క స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేయడమే కాక ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులు మనస్సు, బుద్ధి, సంస్కారం అనే సహయోగి సాథీల పైన రాజ్యం చేయడం, అనగా అధికారంతో నడిపించడం. ప్రతి సమయం బాబ్దాదా శ్రీమతముపై నడిపిస్తున్నారనే అనుభవం పిల్లలైన మీ అందరికీ ఉంది మరియు మీరందరూ శ్రీమతమనుసారం నడుస్తున్నారు. నడిపించేవారు నడిపిస్తున్నారు, నడిచేవారు నడుస్తున్నారు. ఇదే విధంగా ఓ స్వరాజ్య అధికారి ఆత్మలు, మీ స్వరాజ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అనగా కర్మచారులు మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలనే సహయోగి సాథీలన్నీ మీ ఆజ్ఞానుసారం నడుస్తున్నాయా? 1-2 కర్మేంద్రియాలు కొద్దిగా వయ్యారాలైతే చూపించడం లేదు కదా. మీ రాజ్యము లా అండ్ ఆర్డర్కు బదులు లవ్ అండ్ లా ప్రకారం యథార్థ రీతిగా నడుస్తూ ఉందా? ఏమని భావిస్తున్నారు? నడుస్తున్నాయా లేక కొద్దిగా పెడచెవిని పెడుతున్నాయా? నా చెయ్యి, నా సంస్కారము, నా బుద్ధి, నా మనస్సని మీరు అంటున్నప్పుడు నాది అనే వాటిపైన నేను అధికారిగా ఉన్నానా? లేకుంటే ఒకసారి నాది అనేది అధికారిగా అయ్యి ఒకసారి నేను ఆత్మ అధికారిగా అవుతున్నానా? ఓ స్వరాజ్యాధికారులు, సమయానుసారం ఇప్పుడు సదా మరియు సహజంగా అకాల సింహాసనాధికారులుగా అవ్వండి. అప్పుడే ఇతర ఆత్మలకు తండ్రి ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారాన్ని తీవ్ర వేగంతో ఇప్పించగలరు. ఇప్పుడు సమయం యొక్క పిలుపు తీవ్ర వేగంగా మరియు బేహద్దుగా ఉంది. చిన్న రిహార్సల్ చూశారు, విన్నారు. ఒకేసారి బేహద్దు దృశ్యాన్ని చూశారు కదా. ఆర్తనాదాలు కూడా బేహద్దుగా, మరణించడం కూడా బేహద్దుగా, మరణించిన వారితో పాటు జీవించిన వారు కూడా తమ జీవితంలోని ఆందోళనతో మరణిస్తున్నారు.
ఇలాంటి సమయంలో స్వరాజ్య అధికారి ఆత్మలైన మీ కార్యం ఏది? ఎలాగైతే భూకంపం వచ్చినప్పుడు ఇది చెయ్యాలి, తుఫాన్లు వచ్చినప్పుడు ఇది చెయ్యాలి, అగ్ని అంటుకుంటే ఇది చెయ్యాలని స్థూల సాధనాల కోసం చెప్తారో, అలా శ్రేష్ఠ ఆత్మలైన మీ వద్ద సర్వశక్తులు, యోగ బలము, స్నేహమనే అయస్కాంతము, ఇలా ఏవైతే సాధనాలన్నీ ఉన్నాయో అవి సమయానికి తయారుగా ఉన్నాయా? సర్వశక్తులు ఉన్నాయా? ఎవరికైనా శాంతి శక్తి కావాలంటే మీరు వారికి ఏదైనా మరొక శక్తి ఇస్తే వారు సంతుష్టమవుతారా? ఎవరికైనా దాహం వేసినప్పుడు మీరు వారికి 36 రకాల భోజనం ఇస్తే వారేమైనా సంతుష్టమవుతారా? కనుక కేవలం మీ కొరకు అశరీరిగా అవ్వడంలో ఎవరెడీ కాదు, అదైతే అవ్వాల్సిందే. కానీ స్వరాజ్య అధికారం ద్వారా ఏవైతే సాధనాలు ప్రాప్తించాయో, పరమాత్మ వారసత్వంగా లభించాయో, ఆ అధికారాలన్నీ ఎవరెడీగా ఉన్నాయా? ఉదాహరణకు ఈ సమయంలో ఏ మిషనరీ అవసరమో అది విదేశం నుండి వచ్చిన తర్వాత కార్యంలో ఉపయోగించారని మీరు సమాచారాలలో వింటున్నారు కదా. అనగా సాధనాలు ఎవరెడీగా లేనట్లే కదా. అన్ని సాధనాలను సమయానికి కార్యంలో ఉపయోగించలేకపోయారు కనుక ఎంత నష్టం జరిగింది. కనుక ఓ విశ్వకళ్యాణి, విశ్వపరివర్తక ఆత్మలు, సర్వసాధనాలు ఎవరెడీగా ఉన్నాయా? సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉన్నాయా? మీరు నిర్ణయ శక్తి రావాలని ఆజ్ఞాపించారు లేక సంకల్పం చేశారనుకోండి, అప్పుడు సెకండు కంటే తక్కువ సమయంలో నిర్ణయ శక్తి హాజరైపోయి, ఓ స్వరాజ్యాధికారి, నేను హాజరుగా ఉన్నానని అనాలి. ఇలా ఆర్డర్లో ఉన్నాయా? లేకుంటే మీలో ఆ శక్తిని తీసుకురావడానికి 1 నిమిషం పట్టిన తర్వాత ఇతరులకు ఇస్తారా? ఒకవేళ సమయానికి ఎవరికి ఏది కావాలో అది ఇవ్వలేకపోతే ఏమవుతుంది? పిల్లలందరి మనసులో ఇక ముందు ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి అనే సంకల్పమైతే నడుస్తూ ఉంది. జరగాల్సినవైతే చాలా ఉన్నాయి. ఇదైతే రిహార్సల్ అని వినిపించాము కదా. 6 నెలల తయారీకి ఈ చిన్న గంట మ్రోగింది, పెద్ద గంట మ్రోగలేదు. మొదట గంట మోగుతుంది, తర్వాత నగారా మోగుతుంది. భయపడతారా? కొద్ది కొద్దిగా భయపడతారా? శక్తి స్వరూప ఆత్మలకు ఏ స్వరూపం చూపించారు? శక్తి స్వరూపంలో పాండవులు కూడా ఉన్నారు, శక్తులు కూడా ఉన్నారు. సదా శక్తులకు కొంతమందికి 4 భుజాలు, కొందరికి 6 భుజాలు, కొందరికి 8 భుజాలు, కొందరికి 16 భుజాలు చూపించారు. వారిని సాధారణంగా చూపించరు. ఈ భుజాలు సర్వశక్తులను సూచిస్తాయి. కనుక సర్వశక్తివంతుని ద్వారా ప్రాప్తించిన మీ శక్తులను ఎమర్జ్ చేయండి. సమయం వచ్చినప్పుడు ఎమర్జ్ అవుతాయిలే అని ఆలోచించకండి. కానీ పూర్తి రోజంతటిలో స్వయం పట్ల రకరకాల శక్తులను ఉపయోగించి చూడండి. అన్నిటికంటే మొదటి అభ్యాసము స్వరాజ్య అధికారము రోజంతటిలో ఎంతవరకు కార్యంలో ఉపయోగపడుతోంది. ఆత్మనైన నేను యజమానిగానే ఉన్నాను కదా అని కాదు. యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి మరియు ప్రతి కర్మేంద్రియము రాజునైన నా లవ్ మరియు లాలో నడుస్తున్నాయా అని చెక్ చేసుకోండి.
మన్మనాభవగా అవ్వమని మీరు మనసును ఆజ్ఞాపిస్తే అది నెగటివ్ మరియు వ్యర్థ ఆలోచనలను చేస్తే అప్పుడది లవ్ మరియు లాలో ఉన్నట్లు అవుతుందా? మధురతా స్వరూపంగా అవ్వమని ఆజ్ఞాపిస్తే సమస్య అనుసారంగా, పరిస్థితి అనుసారంగా క్రోధం యొక్క మహారూపము రాదు. కానీ సూక్ష్మ రూపంలోనైనా ఆవేశము లేక చిరాకు వస్తూ ఉంటే అది మీ ఆజ్ఞలో ఉన్నట్లా? నేను నిరహంకారిగా అవ్వాలని ఆజ్ఞ ఇచ్చారు. కానీ వాయుమండలం అనుసారం నేను ఎంతవరకు అణిగి ఉండి నడవాలి? ఎంతో కొంత చూపించాలి కదా. నేనే అణిగి ఉండాలా? నేనే చావాలా? నేనే పరివర్తన అవ్వాలా అని ఆలోచిస్తే ఇది లవ్ అండ్ ఆర్డర్ అవుతుందా? కనుక విశ్వం పైన ఆర్తనాదాలు చేసే దుఃఖీ ఆత్మలపైన దయ చూపించేందుకు మొదట స్వయం పైన దయ చూపించుకోండి. మీ అధికారాన్ని సంభాళించుకోండి. మున్ముందు నలువైపులా సకాష్ ఇచ్చే, వైబ్రేషన్లిచ్చే మనసా ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యాన్ని చాలా చెయ్యాలి. ఇంతకు ముందు కూడా వినిపించాము. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతవరకు సేవకు నిమిత్తంగా అయ్యారో వారు చాలా బాగా చేశారు మరియు చేస్తారు కూడా. కానీ ఇప్పుడు సమయానుసారం తీవ్ర వేగంతో బేహద్దు సేవ చేసే అవసరం ఉంది. కనుక స్వరాజ్య అధికారిగా ఎంతవరకు ఉంటున్నానని ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి. ఆత్మ యజమానిగా అయ్యి కర్మేంద్రియాలను నడిపించాలి. నేను యజమానిని. ఈ సాథీల ద్వారా, సహయోగుల ద్వారా కార్యం చేయిస్తున్నాననే స్మృతి స్వరూపంలో ఉండాలి. స్వరూపంలో నష ఉంటే స్వతహాగానే ఈ కర్మేంద్రియాలన్నీ మీ ముందు అలాగే చిత్తం హాజరుగా ఉన్నామని అంటాయి. శ్రమ చేసే అవసరముండదు. ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవాలి. ఈరోజు సంస్కారాన్ని తొలగించుకోవాలి. ఈరోజు నిర్ణయశక్తిని ప్రకటితం చేసుకోవాలని శ్రమ చేసే అవసరం ఉండదు. ఒక్కసారిగా అన్ని కర్మేంద్రియాలు మరియు మనసు, బుద్ధి, సంస్కారాలు మీరు ఏమి కోరుకుంటే అది చేస్తాయి. ఇప్పుడైతే బాబా ఇది కోరుకుంటున్నారు కానీ అంతగా అవ్వడం లేదని అంటారు కదా. తర్వాత ఏది కోరుకుంటున్నారో అది సహజంగా అయిపోయిందని అంటారు. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? మీ అధికారం యొక్క సిద్ధులను కార్యంలో ఉపయోగించండి. సంస్కారాన్ని ఆజ్ఞాపించండి. సంస్కారము మిమ్మల్ని ఎందుకు ఆజ్ఞాపిస్తుంది? సంస్కారము ఎందుకు తొలగిపోవడం లేదు? మీ ఆజ్ఞను అంగీకరించేందుకు సంస్కారము బంధితమై ఉంది. యజమాన స్థితిని తీసుకురండి. ఇప్పుడు ఇతరుల సేవ చేయడం చాలా 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 అవసరం. ఇదైతే ఏమీ కాదు. ఇప్పుడింకా చాలా నాజూకు సమయం రానున్నది. అలాంటి సమయంలో మీరు ఎగిరే కళ ద్వారా ఫరిష్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ ఎవరికి శాంతి కావాలో, ఎవరికి సంతోషం కావాలో, ఎవరికి సంతుష్టత కావాలో అలా సకాష్ ఇస్తూ ఫరిష్తా రూపంలో తిరుగుతూ ఉంటే వారు అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే ఇప్పుడు నీరు లభించింది, చాలామంది దాహము తీరింది, భోజనం లభించింది, టెంట్ లభించింది, ఆధారం లభించిందని ఎలాగైతే అనుభవం చేస్తున్నారో అలా ఫరిష్తాల ద్వారా శాంతి లభించింది,
శక్తి లభించింది, సంతోషం లభించిందని అనుభవం చేస్తారు. ఇలాంటి అంతఃవాహక అనగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది. అంతేకాక నలువైపులా తిరుగుతూ అందరికీ శక్తులనిస్తారు, సాధనాలనిస్తారు. మీ రూపము ఎదురుగా వస్తోందా? ఎమర్జ్ చేసుకోండి. అప్పుడు ఎంతమంది ఫరిష్తాలు తిరుగుతూ ఉన్నారు, సకాశిస్తున్నారు, శక్తులు వచ్చేశారని అంటారు. మీరు శక్తులు వచ్చేశారనే ఈ పాటను వినిపిస్తారు కదా. శక్తుల ద్వారానే సర్వశక్తివంతుడు స్వతహాగానే ప్రత్యక్షమవుతారు. విన్నారా? ఇప్పటి వరకు ఏదైతే చేశారో, ఏదైతే నడిచిందో అది సమయానుసారం చాలా మంచిగా జరిగింది. ఇక ముందు ఇంకా మంచిగా జరగాల్సిందే. మంచిది, భయపడలేదు కదా. సమాచారము విని చూసి భయపడ్డారా? ఇదైతే ఏమీ కాదు, మీ వద్ద అన్నీ ఉన్నాయి, ఇదైతే ఏమీ కాదు. అయినప్పటికీ అందరూ మీ సోదరీ సోదరులే కనుక వారికి సేవ చేయడం కూడా మంచిదే. ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అకాల సింహాసనంపై కూర్చొని ఉండండి. పైకి కిందికి అవ్వకండి. అప్పుడు చూడండి, గవర్నమెంట్ వారికి కూడా ఇదే 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 అని సాక్షాత్కారం అవుతుంది. సింహాసనం నుండి క్రిందకు దిగకండి. మీ అధికారాన్ని వదిలిపెట్టకండి. ప్రతి సమయం మీ అధికారాన్ని నడిపించండి. స్వయంపై నడిపించండి, ఇతరులపై కాదు. మంచిది. కొత్త కొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు. వృద్ధి అయితే జరగాల్సిందే. ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. మంచి పని చేశారు. ధైర్యముంచుకొని వచ్చారు కనుక చేరుకున్నారు కదా. ఎవరైతే కూర్చుండిపోయారో వారు అలాగే కూర్చొని ఉన్నారు. ఏమీ జరగలేదు. ధైర్యం చాలా అవసరం. ఏ కార్యంలోనైనా ధైర్యం ఉంటే సఫలత లభించినట్లే. ధైర్యం తక్కువ ఉంటే సఫలత తక్కువ ఉంటుంది. కనుక ధైర్యము మరియు నిర్భయత ఉండాలి. ఇదేం జరుగుతోందని భయపడకండి. ఎవరో మరణిస్తూ ఉంటే మీరు భయపడుతున్నారు. నిర్భయంగా ఉండాలి. వారికి శాంతి యొక్క సహయోగం ఇవ్వండి. ఆ ఆత్మకు దయాభావన ద్వారా సహయోగం ఇవ్వండి. అంతేగాని భయంలోకి రాకండి. భయము అన్నింటికంటే పెద్ద భూతము. ఇతర భూతాలు వెళ్ళిపోతాయి, కానీ భయం అనే భూతము చాలా కష్టంగా తొలగిపోతుంది. కేవలం మరణించే వారి గురించిన భయమే కాదు, చాలా విషయాలలో భయం ఉంటుంది. తమ బలహీనతల కారణంగా కూడా భయం ఉంటుంది. అన్నిటిలో నిర్భయులుగా అవ్వడానికి సహజ సాధనము సదా స్వచ్ఛమైన హృదయము, సత్యమైన హృదయము. ఇలా ఉంటే ఎప్పుడూ భయం అనిపించదు. తప్పకుండా మనసులో ఏదైనా విషయం ఇమిడి ఉన్నప్పుడే భయం కలుగుతుంది. స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం ఉంటే బాబా రాజీగా ఉంటారు మరియు అందరూ కూడా రాజీగా ఉంటారు. మంచిది. కొత్త కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో కొత్త జీవితంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. విదేశాల నుండి కూడా చాలామంది వచ్చారు. విదేశీయుల గ్రూపు చేతులెత్తండి. దాదాపు 700 మంది వచ్చారు. భలే రండి, స్వాగతం.
మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ వారి సేవ. మహారాష్ట్ర వారు చేతులెత్తండి. 4000 మంది వచ్చారు. 4000 మందికి 4 పదమారెట్ల శుభాకాంక్షలు. బాగా చేశారు. ప్రతి గ్రూపు వారికి వారి వారి సేవ యొక్క శోభ ఉంది. ఎందుకంటే సేవ కంటే ముందు పరివారం ఎదురుగా సమీపంగా వచ్చే గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది కదా. లేకుంటే మీది మహారాష్ట్రనా లేక ఆంధ్రప్రదేశా అని ఎవరు అడుగుతారు? కానీ విశేషమైన సేవ యొక్క ఛాన్స్ తీసుకోవడం వలన పరివారానికి దాదాలకు ఎదురుగా వస్తారు. అంతేకాక సంతోషమవుతుంది. ఎందుకు సంతోషమవుతుంది? చూడండి, సెంటర్లలో ఎంతమందికి సేవ చేస్తారు? ఎక్కువలో ఎక్కువ 50-100 మందికి చేస్తారు. కానీ ఇక్కడైతే 1000 మందికి సేవ చేస్తారు. కనుక దానికి రిటర్న్లో చాలా బాగా సేవ చేశారని అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. ఈ ఆశీర్వాదాలు వర్తమాన సమయంలో సంతోషాన్ని కలిగిస్తాయి. అంతేకాక జమ కూడా అవుతాయి. డబల్ లాభముంది. కనుక ఎవరైతే సేవ చేశారో వారికి సేవ యొక్క ఫలంగా సంతోషం కూడా లభించింది మరియు జమా ఖాతా కూడా జమ అయింది. డబల్ లాభము జరిగింది కదా. ఇప్పుడు మెజారిటీ అన్ని జోన్లు బాగా సేవ చేయడం నేర్చుకున్నారు. అభ్యాసం అయిపోయింది. బాగా చేశారు. శుభాకాంక్షలు. 100 మంది కుమారీల సమర్పణ ఉంది. 100 మంది కుమారీలు లేవండి. అందరూ చూడండి. ఎక్కడ టీవీ ఉందో అక్కడ చూపించండి. మంచిది. మీరంతా సమర్పణ అయ్యే ఉన్నారు. కానీ సమర్పణ యొక్క పక్కా స్టాంపు వేసుకోవాలి. ఈ ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంపు తొలగిపోదు. ఇది పక్కాయే కదా. పక్కాయేనా? చాలా 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 పక్కా అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఒక చేతిని ఊపండి. మహారాష్ట్ర వారు ఏదైనా మహానతను చూపిస్తారు కదా. చాలా మంచిది. బాబ్దాదా తరపు నుండి చాలా చాలా ఖరబ్ సార్లు శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు 1 సెకండులో ఫరిష్తాలుగా అయ్యి విశేషంగా ఎక్కడైతే భూకంపము సంభవించిందో ఆ నలువైపులా ఫరిష్తాలుగా అయ్యి ఎగిరే కళ ద్వారా శాంతి, శక్తి మరియు సంతుష్టత యొక్క సకాష్ను వ్యాపింపజేసి రండి. 1 సెకండులో చక్కర్ వేసుకొని రండి. అందరూ చక్కర్ వేసి రండి. మంచిది. డ్రిల్ చేయించారు. నలువైపులా దేశ విదేశాలలో ఫరిష్తా రూపంలో విరాజమానమై ఉన్న స్వ అధికారి పిల్లలకు సదా లవ్ మరియు లా ద్వారా తమ స్థూల లేక సూక్ష్మ సహయోగి సాథీలను నడిపించేవారు సదా బాబ్దాదా ద్వారా ప్రాప్తించిన ఆత్మిక సాధనాలతో ఎవరు రెడీగా ఉండేవారు. నేను ఆత్మరాజును అని భావించి రాజ్యాధికారాన్ని అనుభవం చేసేవారు. సదా ఎగిరే కళ ద్వారా ఫరిష్తా రూపంతో నలువైపులా సకాష్నిచ్చే శక్తి స్వరూప ఆత్మలకు సదా స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం ద్వారా నిర్భయంగా ఉండేవారు. నిరాకార స్థితిని అనుభవం చేసే విశ్వకళ్యాణి, విశ్వ పరివర్తక ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క
ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే దాదీలతో మీ అందరికీ సంతోషం అవుతోంది కదా. మా నిమిత్త దాదీలు దాదాలు ఎదురుగా వచ్చారని సంతోషముంది కదా. లేకుంటే మీరు కూడా రావాలని కోరుకుంటున్నారా? ఎదురుగా ఉన్నవారిని ఎక్కువగా చూస్తారు. ఇక్కడైతే ఇలా చెయ్యాల్సి వస్తుంది. ఎదురుగా ఉన్నవారినైతే మాటిమాటికి చూస్తున్నారు. జగదీష్ అన్నయ్యతో అంతా బాగుందా? అన్నిటికంటే మంచి విషయం ఏమంటే శరీర సహితంగా స్వయాన్ని తండ్రికి సమర్పించేశారు. తండ్రికి మీదంతా ఇచ్చేశారు. ఇచ్చేశారా లేక ఇవ్వాలా? నిమిత్త ఆత్మలైన మీరు ఇచ్చేశారు. కనుకనే సాకార రూపంలో మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. సాకార రూపంలో మహారథులను చూసి అందరికీ శక్తి లభిస్తుంది. కనుక ఈ మొత్తం గ్రూపు అంతా ఎలాంటిది? శక్తినిచ్చే గ్రూపు. నడిపించేవారు చాలా యుక్తిపరులని దాది జానకి అంటున్నారు. యుక్తిపరులుగా లేకుంటే ఇంత వృద్ధి ఎలా జరుగుతుంది? తండ్రి అంటున్నారు, నడిచేవారు కూడా తండ్రి కంటే ఎక్కువ చతురులు. మంచిది. అందరూ సదా మేరా బాబా అని హృదయం నుండి పాడుతూ ఉంటారు. ఈ పాట పాడడం అందరికీ వస్తుంది కదా. మేరా బాబా అనే పాట పాడడం వస్తుందా? సహజమే కదా. మేరా బాబా అని అన్నారు, తమవారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రి కంటే తెలివైన వారని బాబా అంటున్నారు. ఎందుకు? భగవంతుణ్ణి బంధించారు. జానకి దాదీతో బంధించారు కదా. మరి బంధించేవారు శక్తిశాలురా లేక బంధింపబడేవారు శక్తిశాలురా? ఎవరు శక్తిశాలురు? బంధింపబడేవారు మీకు కేవలం ఇలా బంధిస్తే నేను బంధింపబడతాననే పద్ధతి వినిపించారు. మంచిది. ఓం శాంతి. వరదానము: స్వయాన్ని నిమిత్తంగా భావించి వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి నుండి ముక్తంగా ఉండే విశ్వకళ్యాణకారి భవ. వివరణ: నేను విశ్వకళ్యాణ కార్యార్థము నిమిత్తంగా ఉన్నాను. ఈ బాధ్యత యొక్క స్మృతిలో ఉంటే ఎప్పుడు ఇతరుల పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి ఉండవు. బాధ్యత కలిగిన ఆత్మలు ఒక్క అకళ్యాణకారి సంకల్పం కూడా చెయ్యరు. ఒక్క సెకండు కూడా వ్యర్థ వృత్తిని తయారు చేసుకోరు. ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలము పరివర్తన అవ్వాలి. కనుక సర్వుల పట్ల వారికి శుభభావన శుభకామన స్వతహాగానే ఉంటుంది. స్లోగన్: క్రోధం అనేది అజ్ఞానం యొక్క శక్తి, శాంతి అనేది జ్ఞానము యొక్క శక్తి. ఓం శాంతి.